రైట్. క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ అన్నారు. ఇంతకుముందు మనం 6 రేషనల్ నెంబర్స్ పెట్టాం, అక్కడ 3, 4 ఇచ్చారు, ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఏమేంటంటే 3/4 అలాగే 4/5 అనేటువంటి 3/4 4/5 అంతే కదా. 3/5 4/5 4/5 ఈ రెండింటికి మధ్య 5 రేషనల్ నెంబర్స్ ఉంచమన్నారు. డెనామినేటర్స్ సేమ్ ఉన్నాయి, న్యూమరేటర్స్లో ఇది చిన్నది కాబట్టి ఓవరాల్గా దీని వాల్యూ చిన్నది అవుతుంది, లెస్ దెన్ అని చెప్పేసి రాసుకుంటాం. 3/5 లెస్ దెన్ 4/5. 5 రేషనల్ నెంబర్స్ ఉంచమన్నప్పుడు ఎంతతో మల్టిప్లై చేయాలి? 6తో మల్టిప్లై చేయాలి, 6తో డివిజన్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నెంబర్ని 3 × 6/5 × 6 లెస్ దెన్ 4 × 6/5 × 6 అంటే ఒకే నెంబర్తో మల్టిప్లై చేసి డివిజన్ చేసాము, దానివల్ల వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. 3 6 * 18/5 6 * 30 లెస్ దెన్ 4 6 * 24/5 6 * 30. డినామినేటర్స్ రెండు సేమ్ ఉన్నాయి. ఈ న్యూమరేటర్స్కి మధ్యలో నెంబర్స్ మధ్యలో కొంత గ్యాప్ అనేది మనకు కనిపిస్తుంది. ఆ నెంబర్స్ని మనం ఫిల్ చేసినట్లయితే 18/30 లెస్ దెన్ 19/30 లెస్ దెన్ 20/30 లెస్ దెన్ 21/30 లెస్ దెన్ 22/30 లెస్ దెన్ 23/30 లెస్ దెన్ 24/30. 18/30 అంటే వాస్తవానికి ఇది 3/5, అలాగే 24/30 అంటే ఇది 4/5. మధ్యలో మనకి ఎన్ని వచ్చినాయి రేషనల్ నెంబర్స్? 1 2 3 4 5. మనల్ని పెట్టమన్నది కూడా 5 రేషనల్ నెంబర్సే కాబట్టి ఆ రెండింటి మధ్యలో 5 రేషనల్ నెంబర్స్ అంటే ఇవే మనం రాయొచ్చు. ఓకే.